రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, బీజింగ్లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్, ఆయనతో పాటు చైనా విదేశ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ వీళ్ళిద్దరి మధ్య సమావేశం జరిగింది। ఈ సమావేశము ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు, అదేవిధంగా సరిహద్దుకు సంబంధించినటువంటి ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దుకు సంబంధించి డిజెంగేజ్మెంట్, ఇరుపక్షాలు ముఖాముఖిగా ఎదురెదురుగా నిలబడి ఆయుధాలు చేతబూనిన పరిస్థితి నుంచి రెండు పక్షాలు వెనక్కి వెళ్ళి శాంతియుత పరిస్థితుల్ని కల్పించే ప్రయత్నంలో భాగంగా ఇది మొట్టమొదటి సమావేశం। నిజానికి వీళ్ళిద్దరిని స్పెషల్ రిప్రజెంటేటివ్స్, ప్రత్యేక ప్రతినిధులుగా భావిస్తారు। వీళ్ళకి రెండు దేశాల మధ్య సరిహద్దుకు సంబంధించినటువంటి అంశంపై చర్చించి సరైనటువంటి మెకానిజమ్స్ డెవలప్ చేసేటటువంటి అధికారం ఉంది। ఇది 23వ దఫా సమావేశం। ఈసారి సమావేశం చాలా కీలకమైంది, ఎందుకంటే భారత చైనా డిజెంగేజ్మెంట్, రెండు దేశాల సైన్యం యొక్క ఉపసంహరణ, ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సమావేశం ఇది। ఈ మొట్టమొదటి సమావేశంలో 6 అంశాలపైన ఒప్పందం కుదిరింది। ఈ 6 అంశాలలో మొట్టమొదటి అంశం కైలాస మానసరోవర యాత్ర ఏదైతే ఉందో, ఈ కైలాస మానసరోవర యాత్రకు అడ్డంకుల్ని తొలగించటము, భారతదేశానికి చెందినటువంటి శ్రద్ధాళువులు భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాసా మీదుగా కాఠ్మండు మీదుగా, లేకపోతే లిపు లేక్ దగ్గర నుంచి, లేకపోతే నథులా దగ్గర నుంచి 3-4 మార్గాలు ఉన్నాయి। ఈ 3-4 మార్గాల ద్వారా వెళ్ళి మానసరోవర యాత్ర చేసేందుకు వీలు కల్పిస్తుంది। మొట్టమొదటి కుదిరినటువంటి ఒప్పందంలో మొట్టమొదటి బిందువు, మొట్టమొదటి పాయింట్ ఇది। అంటే మానసరోవర యాత్ర అనేది దేశ పౌరులకు ఎంత ముఖ్యమైంది, ఆ యాత్ర చేయటము జీవన ధ్యేయంగా, జీవితంలో ఒక తిరుగులేని లక్ష్యంగా పెట్టుకుని శ్రద్ధాళువులు ఏ రకంగా వెళ్తారు, అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఏ రకంగా వెళ్తారు। కాబట్టి పరిస్థితి మామూలుకి వస్తుంది అనడానికి మొట్టమొదటి సూచన కైలాష్ మానసరోవర యాత్ర మళ్ళీ ప్రారంభం కావడము। కైలాష్ మానసరోవర యాత్ర 2025లో జరగబోతోంది। దానికి సంబంధించినటువంటి ఒకటి ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ నుంచి, లేకపోతే సిక్కిం దగ్గర ఉన్నటువంటి నథులా దగ్గర నుంచి వెళ్ళేటటువంటి మార్గం ఉంది। ఇది లాసా మీదుగా వెళ్ళవచ్చును, అదేవిధంగా సిమీపాల్ అనేటటువంటి ప్రాంతం మీదుగా వెళ్ళవచ్చును, అదేవిధంగా కాఠ్మండు మీదుగా కూడా వెళ్ళేటటువంటి, కాఠ్మండు నేపాల్ రాజధాని, దాని మీదుగా కూడా వెళ్ళవచ్చును। ఈ 3 మార్గాలు మన దేశం నుంచి 2 ఎంట్రీ పాయింట్స్, లోపలికి వెళ్ళిన తర్వాత 3 మార్గాల్లో మానసరోవర్ని చేరుకునేటటువంటి వీలుంటుంది। దీన్ని ఇప్పుడు సరళీకరించి, ప్రక్రియను సరళీకరించి భక్తులకు, శ్రద్ధాళువులకి, సాహసయాత్రికులకి, ఆధ్యాత్మ భావాలు ఉన్నటువంటి వాళ్ళకి వీలు కల్పించేందుకు ఇది మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నారు। దీని తర్వాత నథులా, అంటే సిక్కింలో ఉన్నటువంటి నథులాకి సరిహద్దుకు అటు ఇటు మధ్య వాణిజ్య వ్యాపారాలు, అదేవిధంగా మిగతా అనేక అంశాలకు సంబంధించి 6 అంశాలకు సంబంధించి ఒప్పందం జరిగింది। ముఖ్యంగా ఈ చర్చలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే సరిగ్గా ఇవి 2 పరిణామాలు జరుగుతున్నటువంటి సమయం, 3 అని చెప్పుకోవచ్చు। నిజానికి 3 కీలక పరిణామాలు జరుగుతున్నటువంటి సమయంలో జరుగుతున్నాయి। మొట్టమొదటిది మన పశ్చిమ సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ మధ్య గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో, గ్వాదర్ పోర్టులో చైనా తన యొక్క మిలిటరీ స్థావరాన్ని పెట్టుకోవడానికి అనుమతినిచ్చింది। అయితే ఒక మెలిక పెట్టింది। ఆ మెలిక ఏంటంటే, మాకు సెకండ్ న్యూక్లియర్ అటాక్ కేపబిలిటీ ఇవ్వాలి, అంటే మా దేశం మేము ఎవరిపైన పరమాణు న్యూక్లియర్ అటాక్ చేసిన తర్వాత, వాళ్ళు మా పైన దాడి చేసిన తర్వాత మళ్ళీ రెండవసారి దాడి చేసేటటువంటి సామర్థ్యం చైనా ఇవ్వాలి అంది। చైనా అందుకు నిరాకరించింది, ఎందుకంటే అది ఖచ్చితంగా భారత్ మీదే ప్రయోగిస్తారు। ఆఫ్ఘనిస్తాను, మిగతా దేశాల్లో ఎక్కడ కూడాను పరమాణు శక్తి సంపన్న దేశాలు కావు। ఇరాన్ పరమాణు శక్తి సంపన్న దేశంగా ఇప్పటి వరకు ప్రకటించుకోలేదు। కాబట్టి సహజంగా ఫస్ట్ స్ట్రైక్ కావచ్చు, సెకండ్ స్ట్రైక్ కావచ్చు, ఇది భారతదేశం మీదే।
కాబట్టి దీనికి చైనా అంగీకరించలేదు. మాకు గ్వాదర్ అవసరమైతే మా సైనిక స్థావరంగా మేము పెట్టుకోము, కానీ దీనికి ఒప్పుకునేది లేదన్నది. కాబట్టి ఇది జరిగినటువంటి 1-2 రోజుల్లోనే వాంగ్ యీ, అజిత్ దోభాల్ కలిసి ఈ 6 నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మానసరోవర్ కీలకమైన నిర్ణయం. రెండవ ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ మన తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అక్కడ ఉన్నటువంటి సైనిక ప్రభుత్వానికి చైనా మద్దతు, పూర్తి మద్దతు ఉందన్నది ఏ రకంగానైతే సిరియన్ ప్రభుత్వానికి ఇరాన్ మద్దతు ఉందో అదే రకంగా మిలిటరీ ప్రభుత్వము బర్మా లేదా మ్యాన్మార్ని పరిపాలిస్తున్న మిలిటరీ ప్రభుత్వానికి చైనా పూర్తి మద్దతు ఇస్తోంది. ఆ పరిస్థితుల్లో అరకాన్ ఆర్మీ, బౌద్ధులకి సంబంధించినటువంటి అరకాన్ ఆర్మీ, దానికి బుద్ధిస్ట్ సైనిక ప్రభుత్వానికి మధ్య కొంత సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంది. అదే సమయంలో చైనాతో కూడా ఇవి సీక్రెట్ అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే అవి ఇప్పుడు టేక్నాఫ్ అనేటటువంటి నదిని దాటి బంగ్లాదేశ్లో, నాఫ్ అనేటటువంటి నదిని దాటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి టేక్నాఫ్ పట్టణాన్ని టేక్ ఓవర్ చేసింది అరకాన్ ఆర్మీ. రఖైన్ స్టేట్, ముస్లింలు ఎక్కువగా ఉండే రఖైన్ స్టేట్ని కూడా తన గుప్పిట్లో తీసుకుంది. ఇది భారత్కి అనుకూలించే పరిణామం. కాబట్టి చైనా చూసి చూడనట్టుగా ఈ పరిణామం జరిగి భారతదేశం బలోపేతమయ్యేందుకు సహకరించింది. చైనా ఒక అందుకు పోస్తే మనం ఒక అందుకు తాగుతున్నాం, అది వేరే విషయం. మూడవ ప్రధానమైన పరిణామం ఏంటంటే, చైనాతో కొట్లాడమని అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొస్తోంది. భారతదేశం చైనాతో కొట్లాడకుండా అమెరికా కోసము మనం యుద్ధంలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. మన సరిహద్దులకి సమస్య వచ్చినప్పుడు, లేకపోతే మన దేశానికి సమస్య వచ్చినప్పుడు మనం యుద్ధానికి వెళ్దాం. కానీ అమెరికా కోసము మనం కనుక యుద్ధంలో దిగితే రష్యాతో యుద్ధం చేస్తున్నటువంటి యుక్రెయిన్ పరిస్థితే మనది అవుతుంది. కాబట్టి భారతదేశము చైనాతో నేరుగా యుద్ధానికి తలపడకుండా డిసెంగేజ్మెంట్ చేసింది. అంటే మన సేనలు వాళ్ళ సేనలు ఉపసంహరించుకునేందుకు, ఆ తర్వాత నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితిని డిఫ్యూజ్ చేసేందుకు 2 దేశాలు అంగీకరించాయి. ఈ 3 పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది. చాలా కీలకమైన సమావేశం. ఇందులో 6 అంశాలపైన ఒప్పందాలు కుదిరినాయి. అందులో అత్యంత కీలకమైనది ఏంటంటే, మానసరోవర్ యాత్ర మళ్ళీ ప్రారంభం కాబోతోంది. కోట్లాది హిందువుల శ్రద్ధా కేంద్రమైనటువంటి శివ నివాసంగా భావించేటటువంటి మానసరోవరం, అక్కడ ఉన్నటువంటి కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి అవకాశము లభించబోతోంది మళ్ళీ మన శ్రద్ధాళువులకి, మన భక్తులకి. అంటే భారత ప్రభుత్వము భారత చైనా సంబంధాలు నార్మలైజ్ కాగానే మొట్టమొదట చేసుకున్న ఒప్పందం మానసరోవర్కి సంబంధించి. మిగతా వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను మానసరోవర్లో యాత్రను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం ఎంత ప్రాధాన్యాన్ని ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చును. 2025లో ఈ మానసరోవర్ యాత్ర జరగబోతోంది. ఇది ఒక రకంగా దేశంలో ఉన్నటువంటి అగణిత శ్రద్ధాళువులకి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.